హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ లో కొత్త జోష్నిస్తూ క్రెడై ఆధ్వర్యంలో రీసెంట్ గా నిర్వహించిన ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. అందరి సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో పర్మనెంట్ హోజావో అనే థీమ్ తో హైటెక్స్ లో నిర్వహించిన ప్రాపర్టీ షోకు సందర్శకులు భారీగా తరలి వచ్చారు. హైదరాబాద్ రియాలిటీ పిక్చర్ మొత్తం కళ్ళకు కట్టేలా రకరకాల స్టాల్స్ ఉండటం, ఎక్సైటింగ్ ఆఫర్స్ ఇవ్వడం సిటీ పీపుల్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రాపర్టీ షో సక్సెస్ లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జయదీప్ గారు ధన్యవాదాలు తెలియజేశారు. హలో వ్యూవర్స్, 5th, 6th, 7th, 8th జరిగిన క్రెడై ప్రాపర్టీ షో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు మనతో పాటు క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ అయిన జయదీప్ గారు ఉన్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ముందుగా మీకు బిగ్ కంగ్రాచులేషన్స్ సార్, క్రెడై ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయినందుకు. ఈ సక్సెస్ ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ సక్సెస్ మొత్తం మా టీం అందరూ కలిపి పంచుకోవాలి. ఏ ఒక్కలం తీసుకునేది కాదు ఈ సక్సెస్. ఈసారి షోని ఇంకా చాలా పెద్దగా చేయడం జరిగింది. ఈ 3 days ఇట్ వాజ్ లైక్ ఫెస్టివల్ అట్మాస్ఫియర్ లాగా ఉండింది. అది హోమ్ ఫెస్ట్ లాగా. డిప్యూటీ సీఎం గారు రావడము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్లస్ మన చీఫ్ సెక్రటరీ గారితో ఈ ప్రాపర్టీ షోని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా రకరకాల ఎక్స్పర్ట్స్ కూడా రావడము, రెరా చైర్మన్ గారు రావడము ఒకరోజు సెషన్లో. తర్వాత రోజు రియల్ ఎస్టేట్, సోషల్ మీడియా కంటెంట్ రైటర్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆల్ ఇండియా. ప్లస్ ఈసారి షోలో ప్రత్యేకత ఏంటంటే పర్మనెంట్ హోజావ్ అనే థీమ్తోని ఈసారి పెట్టినాము. అందులో భాగంగా లోపల మంచి స్టాల్స్, వైడ్ కారిడార్స్, ప్లస్ అక్కడ సీటింగ్ ఏరియా, గ్రీన్ స్పేస్ తోని ఒక ఇంటర్నేషనల్ ఫీల్ తీసుకొచ్చినాం ఈసారి మేము ప్రాపర్టీ షోలో. అంతేకాకుండా అల్టిమేట్లీ ఈ ప్రాపర్టీ షో అనేది హోమ్ బయర్స్కి ఇది ఒక చాలా మంచి ప్లాట్ఫామ్. అటు అది బిల్డర్స్ కూడా ఈసారి స్టాల్స్ని చాలా పెద్ద లెవెల్లో, చాలా ప్రీమియం లుక్లో, చాలా స్పేషియస్గా ప్లాన్ చేసినారు. అంతేకాకుండా ఈసారి ఈ షో హ్యాస్ బ్రోకెన్ ఆల్ రికార్డ్స్ అని మేము అది గర్వంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒకటి ఫుట్ ఫాల్స్, ఇంకోటి సీరియస్ బయింగ్ జరిగింది. అక్కడే కొన్ని సేల్స్ క్లోజ్ అయినాయి. ఇమీడియట్గా సైట్ విజిట్స్ చేయడం జరిగింది. దీనితోని మనకి హైదరాబాద్ని ఎవరు ఏమి చేయలేరు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఈ క్రెడై ప్లాట్ఫామ్ నుంచి అది వెళ్ళడం జరిగింది. సో క్రెడై ప్రాపర్టీ షో అయిన తర్వాత ఫ్యూచర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ 5th February రోజు జయేష్ రంజన్ గారి ఆధ్వర్యంలో బిల్డర్స్ అందరినీ పిలిచి మాకున్న సమస్యలన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద క్రెడై నుంచి దాదాపు 55 పాయింట్స్ ఎజెండాగా వాళ్ళకి ఇచ్చినాము. అక్రాస్ ద టేబుల్ అవుట్ ఆఫ్ 55, 40-45 వరకు ఇమీడియట్గా వాళ్ళన్నీ మొత్తం క్లారిఫికేషన్ ఇచ్చినారు. దాంట్లో మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఎక్కడా లేనట్టు మన దగ్గర 10% ఏరియా మనం మార్టిగేజ్ చేయడం జరుగుతుంది. ఆ మార్టిగేజ్ని కూడా అక్రాస్ ద టేబుల్, సో దే అగ్రీ టు డూ ఇట్ అట్ 5%, విచ్ ఇస్ అదర్ వెల్కమ్ మూవ్ టు ద ఇండస్ట్రీ. ప్లస్ అప్రూవల్ ప్రాసెస్ని కూడా సింప్లిఫై చేసి యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ కూడా మార్చ్లో రాబోతుంది. పాజిటివ్ ఉన్నది గవర్నమెంట్, పాజిటివ్ ఆఫీసర్స్తోని మేమందరం పనిచేయడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఈ ప్రాపర్టీ షోకి వచ్చిన ప్యాటర్న్ చూస్తే ఇంకొక 10 ఏళ్ల వరకు హైదరాబాద్కి ఎక్కడ అది డోకా లేదనేది అయితే చాలా గర్వంగా చెప్పొచ్చు. మా ఎంటైర్ టీమ్ ఆఫ్ క్రెడై ఎంసీ ప్రాపర్టీ షో టీమ్, మా కంప్లీట్ మెంబర్స్ అండ్ మా స్టాఫ్ అందరినీ ఐ వుడ్ లైక్ టు రియల్లీ అప్రిషియేట్ దెమ్ ఫర్ దర్ ఎఫర్ట్స్ అండ్ టీమ్ వర్క్. వాళ్ళందరూ సహకారంతోనే ఈ షో ఇంత సక్సెస్గా జరిగింది. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ హైదరాబాద్ ఫర్ జస్ట్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ అ గ్రాండ్ షో. థ్యాంక్ యూ.